మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థించుదాం. మహిమోన్నతుడా, పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మలను కాచి కాపాడి ఉన్నావు, పెంచి పోషించి ఉన్నావు. తోటి విశ్వాసులతో నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నావు. నీకు వందనాలు. స్తుతులపై ఆసీనుడుగా ఉంటున్నావు. నీకు వందనాలు. నీ వాక్యంతో మమ్మలను దర్శించమని, మాలో ఉన్న అంధకారంను తొలగించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నిన్ను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తు ప్రభువారు మొదటిగా ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని క్రిస్మస్ గాను, మరొక మారు ఈ లోకాన్ని దర్శించేటువంటి దానిని రెండవ రాకడగాను మనము ఆత్మీయ అవగాహనతో ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని రెండవ రాకడ, అది మళ్ళీ మనము ఈ ఆత్మీయమైనటువంటి క్యాలెండర్ నవంబరు నెలలో చివరి వారాలలో మనము ధ్యానం చేసుకుంటాం. క్రీస్తు యొక్క మొదటి రాకడ, క్రీస్తు యొక్క పుట్టుక, జ్ఞానులు, దూరదేశాల నుండి వచ్చినటువంటి వారు బహుశా క్రీస్తు పుట్టిన ఎన్ని రోజులకు ఆయనను దర్శించగలిగారు అని మన పూర్వీకులు సాంప్రదాయబద్ధంగా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అది ఏమిటంటే, జనవరి నెల 6వ తారీఖున, దానినే ఎపిఫానియా అని అంటూ ఉంటాం. ఎపిఫానియా అని అంటే ప్రత్యక్షత, ప్రభుని యొక్క, క్రీస్తు యొక్క ప్రత్యక్షత. అంటే తనను తాను చూపించుకోవడము, కనుపరుచుకోవడము. జ్ఞానులకు, విదేశీ విశేషమైనటువంటి వ్యక్తులకు తనను తాను కనుపరుచుకున్నాడు అన్నట్లుగా ఆ దినాన్ని ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా ఎపిఫానియాలో మొదటి ఆదివారము, రెండవ ఆదివారం, మూడో ఆదివారం, నాలుగో ఆదివారం అని ఈ రకంగా మనం వెళ్తూ ఉంటాం. తర్వాత సెప్తువగెసిమ, సెక్సగెసిమ, క్వింక్వగెసిమ అని చెప్పేసి వారాలు మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత వచ్చేటువంటి వారాలు చాలా సంఘాలలో ఈ పేర్లు పిలవరు. సెప్తువగెసిమ, సెక్సగెసిమ, క్వింక్వగెసిమ అని పిలవరు. దానికి బదులుగా ఈ ఎపిఫానియా అనే దాన్ని కొనసాగిస్తారు. ఎపిఫానియా తర్వాత 5వ ఆదివారము, 6వ ఆదివారము ఈ రకంగా పిలుస్తూ ఉంటారు. సరే, క్రీస్తు ప్రభువారు ఇప్పుడు బాలుడైనటువంటి క్రీస్తు ప్రభువారు అది అయిపోయింది. 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేము దేవాలయాన్ని దర్శించినటువంటి సందర్భము సువార్తికులు అందించారు. అది కూడా అయిపోయింది. ఇంకా తర్వాత ఏమైంది అన్నట్లుగా మనం వరుస క్రమంలో క్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన పరిచర్యను అవగాహన చేసుకునే దిశలో మనం వెళ్తూ ఉంటాం. ఈ రోజున చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకున్నాం. క్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించి ప్రారంభ దశలో ఏం చేశారు, ఏ మాటలు చెప్పాడు, లేకపోతే ఏ అద్భుతాన్ని చేశాడు అనేటువంటి వివరం ఇవ్వటానికి యోహాను భక్తుడు వ్రాసినటువంటి సువార్తలో క్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి ఊరిలో ఒక పెళ్ళికి వెళ్ళి అక్కడ నీళ్లను ద్రాక్షరసం చేసినటువంటి ఆ ఉదంతము, అదే క్రీస్తు ప్రభువారు తన పరిచర్యల్లో చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము అని అక్కడ మనకు బైబిల్లో వివరం అందుతోంది. ఈ రకంగా క్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు. దీని నుండి మనం ఏం నేర్చుకోగలము ఈ పూట అన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ పాఠ్యభాగము సాధారణంగా పెళ్ళిళ్ళ సమయంలో దాదాపుగా అన్ని పెళ్ళిళ్ళలో కూడా ఈ ప్రస్తావన తీసుకొని వస్తారు. క్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి ఊరికి పెళ్ళి విషయమై ఆహ్వానం అందుకొని అక్కడికి వెళ్ళటం, అక్కడ నీళ్లను ద్రాక్షరసం చేయటం అనేటువంటి ఈ ప్రస్తావన తీసుకొని వచ్చి, క్రీస్తు లేకపోతే మన జీవితంలో వెలితి ఉంటుంది, క్రీస్తును తప్పకుండా ఆహ్వానించాలి, క్రీస్తును తప్పకుండా కలిగి ఉండాలి. వివాహ బంధం అనేటువంటిది 3 పేటల జడ లాంటిది. అందులో 2 పేటలు వధువు వరుడు అయితే 3వ పేట క్రీస్తు ప్రభువారు. ఈ విధంగా క్రీస్తు ప్రభుని కలుపుకోకుండా వివాహ బంధాన్ని అర్థం చేసుకోవడం కష్టము, అది ఆశీర్వాదకరం కాదు, అది పటుత్వాన్ని కలిగి ఉండేటువంటి బంధంగా ఉండబోదు క్రీస్తు లేకుండా అని ఈ రకంగా మరి వివాహ సందర్భంగా ప్రసంగాలు చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పెళ్ళికి వచ్చి కూర్చున్నారా మీరందరూ? ఏం ప్రసంగం చేయాలి? అప్పుడేమో ఎక్కువ ప్రసంగం చేస్తే వినే మూడ్లో ఉండరు వాళ్ళు ఎక్కువసేపు. ఇప్పుడు కాస్త సవివరముగా క్రీస్తు ప్రభుని యొక్క ఈ అద్భుత కార్యాన్ని అవగాహన చేసుకుందాం. పెళ్ళిళ్ళలో ఈ విధంగా మరి సవివరంగా చెప్పుకునేటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశము ఉండదు కనుక, మరి విశేషంగా మన పెద్దలు ఈ ఆదివారం కొరకు దీన్ని ఏర్పాటు చేశారు కనుక, క్రీస్తు ప్రభువారు శిష్యులను జమ చేసుకుంటూ ఉన్నాడు. ఒకరి తర్వాత ఒకరు ఆ రకంగా జమ చేసుకుంటూ ఉంటే ఇంకా 12 మంది తయారవలే. అప్పటికి సుమారుగా 5 మంది మాత్రమే తనకు అనుచరులుగా జమ కూడారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది. ఆ తొలి దినాలలో క్రీస్తు ప్రభువారు మరి ముఖ్యంగా బాప్తిస్మిచ్చు యోహాను యూదయ అరణ్య ప్రాంతంలో యొర్దాను నదిని ఒడ్డున బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే, క్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగా బాప్తిస్మము తీసుకున్నటువంటి వాడై, అంటే సామాన్యమైనటువంటి విశ్వాసులకు లేకపోతే యూదులకు అవగాహన ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభువారు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు, ఇంత విశేషమైనటువంటి వ్యక్తిగా ఎలా ఉండగలిగాడు, ఎందుకు ఉండగలిగాడు, దానికి కారణం ఏదైనా ఉంటుంది, వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి, శక్తి ఏమిటి అని కొంతమంది ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. 30 సంవత్సరాల పాటు సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండి ఇప్పుడు సడన్గా విశేషమైనటువంటి వ్యక్తిగా, అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఎలా మారాడు అని రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. రకరకాల మరి జవాబులు కూడా మనసులో అందుతాయి, తట్టుతాయి, ఆలోచనలు తడుతూ ఉంటాయి. అయితే క్రీస్తు ప్రభువారు ఈ అద్భుతాలను చేయగలిగాడు అని అంటే సాంప్రదాయకమైనటువంటి అభిప్రాయము, ఆలోచన ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభువారు నీళ్ళల్లో బాప్తిస్మము తీసుకున్నందుకు కాదు. పరిచర్య ప్రారంభ దినాలలో మొదటిగా బాప్తిస్మముతో తన పనిని మొదలుపెట్టాడు అని సువార్తల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే బాప్తిస్మ సమయంలో పరలోకము నుండి పావుర రూపంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, క్రీస్తుని అభిషేకించాడు. పరిశుద్ధాత్మ శక్తి అప్పటి నుండి క్రీస్తులో విశేషంగా పనిచేసిందంటే, అంతకుముందు పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్ముడు పని చేయలేదని కాదు. ఇంకొకటి ఏంటంటే, త్రిత్వము ముగ్గురు దేవుళ్ళు కదా, ఇప్పుడు ఇంకొక దేవుడు ప్రవేశించాడు. ఇవి చాలా మరి ఇరకాటంలో పెట్టేటువంటి ఆలోచనలు, తప్పైనటువంటి ఆలోచనలు. తొలి శతాబ్దాలలో ఈ సమస్య ఉండేది, అర్థమయ్యేది కాదు వాళ్ళకి. క్రైస్తవుల దేవుణ్ణి అర్థం చేసుకోవడం, ముగ్గురు దేవుళ్ళని కదా వీళ్ళు ఆరాధిస్తున్నారు అని కాదు. ఒకే దేవుడు 3 విభిన్నమైనటువంటి పాత్రలను పోషిస్తూ ఉన్నాడు.
పరిశుద్ధాత్ముడిగా ఇక్కడ క్రీస్తు ప్రభునికి అభిషేకం చేయడము లేక పరిశుద్ధాత్మ బాప్తిసము క్రీస్తు ప్రభు వారు పొందటం. యోహాను తన పరిమితిని తెలియజేసుకున్నాడు. నేనైతే మీకందరికీ నీళ్ళల్లో బాప్తిస్వం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్వం, అగ్నిలోను పరిశుద్ధాత్మలోనూ బాప్తిస్వం ఇస్తాడు. ఈ రకంగా మరి క్రీస్తు ప్రభు వారు విశేషమైనటువంటి వ్యక్తిగా, అప్పటి వరకు 30 ఏళ్ల వరకు ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా ఇప్పుడు విశేషమైనటువంటి వ్యక్తిగా ప్రజల ముందుకు వచ్చాడు. కానీ ప్రజల ముందుకు అని అంటే బంధుమిత్రుల మధ్యకు మొట్టమొదటిగా వచ్చాడు. ఎంట గెలిచి రచ్చ గెలవాలని మనకు ఒక సామెత ఉంది. కనుక క్రీస్తు ప్రభువారు ఎంట గెలవడానికి ఇప్పుడు వచ్చారు. శిష్యులను కూడా కొంతమంది మరి పౌలు ఇలాంటి మంచి తెలివిగల వాళ్ళని వీళ్ళని ఏరి కోరి తన శిష్యులుగా చేసుకొని గురుకులం నడపవచ్చు. కానీ ఆయన ఆ రకంగా చేయలే. విద్యావంతులను ఎన్నుకోలేదు. సామాన్యులను, చేపలు పట్టుకునేటువంటి వారిని, లేకపోతే సంత వీధిలో ఈ సుంకం వసూలు చేసేటువంటి వారు, ప్రజల నుండి ప్రజల చేత అసహించబడేటువంటి కొంతమంది, ఇలాంటి వాళ్ళనే క్రీస్తు ప్రభు వారు ఏ అభ్యంతరం లేకుండా తన శిష్యులనుగా చేసుకున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు సుమారుగా 5 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా మిగిలిన వారు కలవాలి. ఈలోగా ఈ బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ బాప్తిస్మ కార్యక్రమాన్ని ముగించుకొని మరి నతనీయేలు మనం ధ్యానం చేసుకున్నాం కదా. పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, నతనీయేలు వీళ్ళు తన కూడా వచ్చేసారు. నువ్వు ఎక్కడుంటున్నావో చెప్పండి గురువుగారు, మీరు ఎక్కడుంటున్నారు, మీ ఇల్లు చూస్తాము, మీ దగ్గరకు వస్తాము, మీకు శిష్యరికం చేస్తాం, మీ గురుకులం ఎక్కడ అని అడగటము, రావటము, 3 రోజుల ప్రయాణము, శుక్రవారం పూట ప్రయాణం మొదలయ్యి, ఇక్కడ బుధవారాలు వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి సాధారణంగా. మరి ఎందుకు జరుగుతాయనేది తెలియదు. కానీ పెళ్ళి అనగానే బుధవారాన్ని మాత్రమే వాళ్ళు కేటాయించుకుంటారు యూదులు ఆ రోజుల్లో. దానికి ముందుగా 3 రోజుల ప్రయాణము చేసి మరి ఇక్కడ నజరేతుకు వచ్చి అక్కడి నుండి ప్రక్కనే ఉన్నటువంటి ఈ కానా అనేటువంటి పల్లెటూరికి పెళ్ళికి వచ్చారు. ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో చాలాసార్లు సరిగా దీన్ని వివరించడానికి కుదిరినటువంటి పరిస్థితి ఏమిటనంటే, ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి అయినటువంటి మరియ తన కుమారుడి దగ్గరికి వచ్చి, బాబు ఇది పరిస్థితి, నువ్వే ఏదో ఒకటి చక్కబెట్టు, ఈ సమస్య తీర్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మ, నాతో నీకేమి పని అని యేసుప్రభు, నా సమయం ఇంకా రాలేదని చెప్పడం చూస్తాం. దీనిని సర్వసాధారణంగా 100% నేను విన్న ప్రసంగాలలో సరైన అవగాహనతో ఇచ్చిన వివరణ కాదు. అమ్మ అని అంటే అది మామూలు పిలుపు, సాధారణమైనటువంటి పిలుపు. మనం కూడా సొంత తల్లి కాకుండా మిగిలిన వాళ్ళని కూడా ఆడవాళ్ళని అమ్మ అని పిలుస్తూ ఉంటాం. అదమ్మా ఇదమ్మా అలాగని. ఆ రకంగా సొంత తల్లిని పట్టుకొని అమ్మ అని క్రీస్తు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా అన్నట్లుగా చాలా ప్రసంగాల్లో నేను విన్నాను. అది సరైన అవగాహన కాదు. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలకి కొంచెం అవగాహన ఉంటుంది. అమ్మను మమ్మీ అంటాం, అంటే పిలిచేటప్పుడు అమ్మ అంటే మమ్మీ, కానీ అమ్మ పిలవకుండా మామూలుగా అమ్మ అని అనుకోండి, దాన్ని మా అమ్మ. పిలిచేటప్పుడు మమ్మీ, మామూలు అప్పుడు మా అంటే తల్లి, అమ్మ అంటే మమ్మీ.
అమ్మ అంటే మా అమ్మ. సరే, అది బాగానే ఉంది. ఆఫీసుల్లో వాటిలో మరి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆడవారిని ఏమని పిలుస్తారు? మేడం అని పిలుస్తారు కదా. దాన్ని కుదించి అన్ని అక్షరాలు కూడా పలకకుండా ఏమంటారు? మ్యామ్ అంటారు. ఈ మ్యామ్కి మామ్కి పెద్ద తేడా లేదన్నట్లుగా ఉంది చూసారా. ఇంగ్లీష్లో మా అమ్మ అని పిలవచ్చు, మమ్మీ పిలవచ్చు. అలాగే మేడం అని పిలవకూడదు తల్లిని. మేడం అని అంటే అర్థం ఏంటంటే అమ్మగారు. మరి తల్లిని పట్టుకొని అమ్మగారు అని పిలవకూడదు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో ఉన్నాడు. సన్యాసి ఏదో అక్కడ సన్యాసి మఠంలో ట్రైనింగ్ అయ్యి వచ్చాడు, బోధకుడుగా రబీగా వచ్చాడు. ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిలో నవ్వులకి వాటికి వీటికి దూరంగా ఉండేటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు. క్రీస్తు ప్రభు వారు విశేషమైనటువంటి సంతోషకరమైనటువంటి ఈ సమయానికి వచ్చి అదే సంతోషకరమైనటువంటి మూడ్లో క్రీస్తు ప్రభు వారు తల్లిని అంటూ ఉన్నాడు. ఎలాగా? సొంత తల్లి అమ్మ ఎందుకు నువ్వు కంగారు పడుతావు అట్లే. ఎందుకు మేడం కంగారు పడుతున్నారు అన్నాడు. ఎందుకని? వాళ్ళ అమ్మ అక్కడ పెత్తనం చేస్తుంది. అక్కడ పెళ్ళిలో అవి ఇవి చక్క పెడతా ఉన్నది మరి అమ్మ. యేసుప్రభు వారు కూడా దానికి తగ్గట్టుగా మేడం ఎందుకు మీరు కంగారు పడతారు అని అన్నాడు. తెలుగులో అది ఆ తేడా చూపించడానికి కుదరలేదు మన పూర్వీకులకు. తెలుగులో బైబిల్ రాసినప్పుడు అది సమస్య. అర్థమైంది కదా. అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు మేడం ఎందుకు అని అంటే ఒకళ్ళు మనకు పని అప్పు చెప్పారంటే పని అప్పు చెప్పిన వాళ్ళు మన కంటే గొప్పవాళ్ళు అంతే కదా. వాళ్ళకి పని చేసి పెట్టాలి. ఇప్పుడు తల్లి తనకంటే గొప్పది, అందుకని సరదాగా మేడం ఎందుకు నన్ను కంగారు, నాకు నువ్వు పెద్దదానివి నేను చిన్నోడిని, నాకు తగ్గ పని ఉన్నది కదా నేను చేసేసుకుంటాను, ఏం కంగారు పడొద్దు అన్నట్టు. నాతో నీకేమి పని, నా సమయం మీకను రాలేదు. ఇక్కడ రెండు రకాలుగా చమత్కారంగా యోహాను భక్తుడు ఈ సువార్తను రాసేటప్పుడు లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం కూడా వచ్చేలాగా రాశాడు. ఎందుకు? ఇంట గెలిచి రక్ష గెలవాలని ఇందాక చెప్పాను. అద్భుతాలు అక్కడికెక్కడికో సడన్గా వెళ్ళిపోయి అక్కడ చేసి ఇక్కడ చేసి కాదు, ఇక్కడ నుండే ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఏదైనా సరే ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి అనేటువంటిది ఒక వాస్తవము, యథార్థము. క్రీస్తు ప్రభు వారు ఆ విధంగా వాస్తవికమైనటువంటి రీతిలో ఇక్కడ చిన్న గ్రామానికి పెళ్ళికి పిలువబడినటువంటి వాడుగా అక్కడ మనం చూస్తాం. ఈ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అని అంటే ఆ రోజుల్లో పేదవారికి ఇంకా జీవితంలో ఇంకొక విశేషమైనటువంటి సందర్భం ఉండదు. ధనికులకు, జమీందారులకి, రాజులకి ఇలాంటి కుటుంబాలలో అంటే వాళ్ళ పుట్టినరోజులని అవి ఇవి అని రకరకాల సందర్భాలు ఉంటాయి. రకరకాలుగా వాళ్ళు సమావేశం అవుతారు, విందులు వినోదాలు చేస్తారు. కానీ పేదవాళ్ళకి జీవితంలో అన్ని రకాలుగా విందులు వినోదాలు చేయడం అసలు వాళ్ళు నీ పుట్టినరోజు ఎప్పుడంటే చెప్పలేము. మన పూర్వీకులు ఏమంటారు, ఏది పుష్కరాలకి 3 సంవత్సరాల ముందు పుట్టింది మా అమ్మాయి అంటారు. లేకపోతే పుష్కరాలకి 5 సంవత్సరాల ముందు మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, పుష్పవతి అయింది అని అంటారు. ఈ రకంగా ఉంటాయి లెక్కలు తప్ప అసలు తెలియవు. కాబట్టి పేదవారికి విశేషమైనటువంటి రోజులు, విందులు, వినోదాలు ఉండవు. ఒకటి అది ఏమిటనంటే వివాహము. కనుక దీనిని చాలా వైభవంగా చేసుకుంటారు వాళ్ళు, చాలా సంతోషకరంగా జీవితాంతము గుర్తుండిపోయేలాగా చేసుకుంటారు.
అలాంటి జీవితాంతము గుర్తుండిపోయేటువంటి ఈ పెళ్ళిలో ఏదైనా చిన్న అవకతవకలు జరిగితే అది కూడా జీవితాంతము గుర్తుండిపోద్ది. యేసుప్రభు వారు నా పెళ్ళికి వస్తే ఎంత బాగుండేది అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? మీ పెళ్ళిలో, మీరు చేసుకున్న పెళ్ళిలో ఏదైనా లోటు కలిగింది, యేసుప్రభు వారు ఉంటే ఆ లోటు ఉండదు, భర్తీ చేసేస్తాడు కదా. 34 ఏళ్ల క్రితం నాకు పెళ్ళయింది. ఇప్పుడు అనిపిస్తుంది యేసుప్రభు వారు నా పెళ్ళిలో ఉంటే బాగుండేదని. ఏమిటనంటే భోజనాలు అయిపోయినాయి. అక్కడ సెయింట్ పాల్స్ గ్రౌండ్లో పెట్టాం. ఎవరు వస్తారో ఎవరు తింటారో ఏం తెలియదు. ఇంకా 34 సంవత్సరాల క్రితం గొడవ. ఉండేరు, ఎక్కువ మందికి ఉండేరు, అయినా అయిపోయినాయి. ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని బ్రతిమలాడి, మన పద్ధతులు తెలుసు కదా, మళ్ళీ వెంటనే వేడి నీళ్ళు పక్కన ఉంటాయి, అందులో బియ్యం వేసేయడం, ఒక 10 నిమిషాలు ఉండండి తయారవుతున్నాయని చెప్పడం, మళ్ళీ కూరగాయలు అప్పటికప్పుడు కోయడం, ఈ రకంగా మొత్తానికి సర్దుబాటు చేస్తూ ఉంటారు. అనిపిస్తూ ఉంటుంది, అరే క్రీస్తు ప్రభువారు లాంటి వ్యక్తి, లేకపోతే క్రీస్తు ప్రభువారు నా పెళ్ళిలో కూడా ఉంటే బాగుండేది కదా, లోటు తీరేది కదా. ఇక్కడ ఈ పల్లెటూరులో ఇంకా జీవితంలో ఒకే ఒక విశేషమైనటువంటి రోజు, విందులు వినోదాలు వేరే వేరేవి ఏవి కూడా వీళ్ళకి ఉండనటువంటి పరిస్థితులు. ఇటువంటి పెళ్ళిలో మరి ఈ రకంగా వెలితి కొరత ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది, మర్చిపోలేనిటువంటి వెలితిగా లోటుగా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారికి ఈ విషయాలన్నీ తెలుసు. మనకు ఆ మధ్య ఒకరోజు ముఖ్యమంత్రిని సినిమాలో ఏదో ఉంది, ఒకరోజే ఉంటాడు ముఖ్యమంత్రి సీట్లో ఉండి మొత్తం రాష్ట్రాన్ని అంతటిని కూడా చక్కబెట్టేస్తాడు. ఉన్న దుర్మార్గం కానీ దుర్మార్గులను కానీ అందరిని కూడా లెవెల్ చేసేస్తూ ఉంటాడు. ఒకరోజు చాలు సీట్లో కూర్చొని మొత్తం అంతా కూడా రాష్ట్రాన్ని ప్రక్షాళనం చేసేవచ్చు అన్నట్లుగా. ఇక్కడ పెళ్లి సమయంలో, పెళ్లి సందర్భంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారం రోజుల పాటు రాజు రాణి, రాజులాగా రాణిలాగా ఎంచుతారు. రాజుగారికి రాణిగారికి ఏవేవైతే సత్కారాలు మర్యాదలు చేయాలో అవన్నీ చేస్తారు. వీళ్ళు కూడా దర్జాగా చాలా హుందాగా సంతోషంగా రాజులాగా రాణిలాగా ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది పెట్టు, ఇది పెట్టు, స్నానానికి నీళ్ళు పెట్టు, లేకపోతే బట్టలు ఇవి బాగోలేవు, వేరే బట్టలు కొని తీసురా, ఈ రకంగా అనమాట. ఒక వారం పాటు రాజా రాణిలాగా బ్రతుకుతారు పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సరే, ఈ విందు అనేటువంటిది ఎక్కువ రోజులు పేద కుటుంబాల్లో ఉండదు, కానీ ఒకరోజు విందు ఉంటుంది. సిటీస్లో మనం చూసినట్లయితే పెళ్ళిళ్ళు మనకులాగా పొద్దున్న 10:30 గంటలకి 11:30 గంటలకి చేయరు హాస్టల్లో. సాయంత్రం 4 గంటలకి 4:30కి 5:30కి చేస్తారు సిటీస్లో. అది వాళ్ళని ఈ యూదులను చూసి బైబిల్లో ఉన్నటువంటి దాన్ని చూసి నేర్చుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ ఆ రోజుల్లోనే ఈ పద్ధతి ఉంది. బైబిల్ రోజుల్లో మధ్యాహ్నం దాటిన తర్వాత 4 గంటల సమయంలో పెళ్లి కార్యక్రమం ప్రారంభమవుతుంది. పెళ్లి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇక అటు ఇటు చేసి చీకటి పడిపోతుంది. చీకటి పడిపోయేలాగిన టైము అయిపోద్ది. అప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్ళి అయిపోయింది కాబట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఊరేగించాలి. ఊరేగించాలనే మాటలో ఊరు అనేటువంటిది ఉంది. అంటే ఊరంతా తిప్పాలి. ఊరంతా తిప్పడమే ఊరేగించడం, అది దాని అర్థం. కాబట్టి ఎందుకంటే కనీసం ఒకళ్ళు తెలియకపోవచ్చు ఆ ఊళ్ళో వాళ్ళకి. సాధారణంగా పెళ్లి కొడుకు ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురు నేను చూసి ఉండకపోవచ్చు చాలామంది, ఎవరా ఏంటని కూడా చూస్తారు. కాబట్టి ఆ సంతోషకరమైనటువంటి సందర్భంలో గొడుగు పట్టుకొని వాళ్ళు తిప్పుతారు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో గొడుగు పట్టుకొని పళ్ళాల్లో అవి పళ్ళు
పువ్వులు అయిన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. పాత రోజుల్లో ఈ అంటే కదిలే పందిరి వేసుకునేవాళ్ళు అంతకుముందు. మనకేమో ఏంటది పాతే పందిరి పీకే పందిరిలాగా వేసుకుంటున్నాం మనం. ఏది టెంట్ హౌస్ పొద్దునైతే మధ్యాహ్నం తీసేస్తాం, మధ్యాహ్నం అయితే సాయంత్రం తీసేస్తాం అన్నట్టు ఉంటుంది. కానీ పూర్వపు దినాలు అలా కాదు కదా, అదొక పండగ. అసలు పందిరి వేయటమే ఒక పండగలాగా ఉండేది. అందరూ కలిసి అవి గుంజలు కర్రలు అవన్నీ పాతటము, అడ్డంగా కర్రలు అవన్నీ వేయటము, ఆకులు అవన్నీ కూడా పరచడం, ఇవన్నీ కూడా అది పందిరి. అయితే ఇక్కడ క్యానపీ అంటారు ఆంగ్లంలో, ఛత్రం అంటారు తెలుగులో. అంటే కదిలే పందిరి. 4 వైపులా దుప్పటి పట్టుకుంటారు, కర్రలతో పైకి లేపుతారు. ఆ దుప్పటి మధ్యలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఉంటారు. వాళ్ళని అలా ఊరంతా మెయిన్ రోడ్స్లో ఊర్లో ఏ పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నాయో అలా తిప్పేసి వస్తారు. చీకటి పడిపోతుంది కాబట్టి చేతుల్లో కాగడాలు కూడా ఉంటాయి. ఈ రకంగా ఇంకా బుద్ధిగల కన్యలు బుద్ధికి లేని కన్యలు, అది వేరే సందర్భంలో వేరే వివరాలు చెబుతాను. ఇక్కడ ఈ రకంగా వీళ్ళ పెళ్లి తంతు ఉంటే భోజనం టైము సాయంత్రమే వాళ్ళకి డిన్నర్ అన్నమాట. మనం పార్టీని డిన్నర్ అంటూ ఉంటాం. అంటే రాత్రి మట్టుకే ఈ విందు చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ పేరు వచ్చేసింది. రాత్రిపూట తినే భోజనాన్ని డిన్నర్ అంటాం. అలాగా ఈ విందులు రాత్రి సమయానికే కేటాయించబడేవి. అయితే ఇప్పుడు సమస్య ఏమిటి అని అంటే, ఇక్కడ క్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతం సందర్భంగా చెప్పినటువంటి మాట, ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి అని ఈ రకంగా ఉంటుంది. ఆ రోజుల్లో మరి విందు వినోదాలు చేసేటప్పుడు ఈ కార్యక్రమం అంతా ఒకరికి అప్పచెప్తారు. భోజనాల కార్యక్రమం అంతా కూడా ఒకరికి అప్పచెప్తారు. వాళ్ళు దీన్ని చక్కబెడతారు, ఎక్కడ ఏ సమస్య లేకుండా అన్నీ చూస్తూ ఉంటారు. ఆ విందులో ముఖ్యంగా మరి ద్రాక్షరసం అనేటువంటిది అన్ని కుటుంబాలకు సర్వసాధారణమైనటువంటి అలవాటు, పెళ్ళిళ్ళలో అందించేటువంటి పానీయము. మరి నా చిన్నతనంలో పల్లెటూరులో చూసినట్లయితే బెల్లం పానకం అంటారు. పాత రోజులు ఏం జరిగే మనకు తెలియదు, మన తాత ముత్తాతలు మన దేశంలో. అంటే మనకు అందుబాటులో ఉండేటువంటి రసము ఏది, ఈ చెరుకు తోటలో నుంచి చెరుకులు తీసుకుని వచ్చి దాన్ని బెల్లంగా తయారు చేయటము, ఆ బెల్లాన్ని మరి పానీయంగా అందించటము. అలాగా వాళ్ళకి ద్రాక్ష తోటలు ఇవన్నీ సర్వసాధారణం, మనకి ఉండవు. మనకి ఇక్కడ చెరుకు తోటలు సర్వసాధారణం. ఆ విధంగా ద్రాక్షరసాన్ని వచ్చిన వాళ్ళకి అందించడం పరిపాటి. అయితే ఇందాక అనుకున్నాం కదా, ఒకవేళ పిలిచిన వాళ్ళకంటే ఎక్కువ మంది వస్తే ఏం చేయాలి? వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి, బియ్యం బస్తా రెడీగా పెట్టుకోవాలి, కూరగాయలు రెడీగా పెట్టుకోవాలి. అలాగా కొంతమంది ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఏమీ లేదు, ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ముందు అవగొట్టేయాలి, మళ్ళీ రెండో ట్రిప్పు మొదటి వాయి రెండో వాయి మూడో వాయి అంటారు చూరా, అలా అందించేటప్పటికి ఈ మడ్డితో ఉన్నటువంటిది, క్వాలిటీ లేనటువంటిది జబ్బు రసం అని అంటారు. మన తెలుగులో అలాంటి మాట వాడారు. అంటే జబ్బు అని కాదు కానీ క్వాలిటీ లేనటువంటి రసం అనమాట, ద్రాక్ష రసం. అది అందిస్తూ ఉంటారు. ఆ టైం వచ్చేసింది పనివాళ్ళు అవి వడ్డిస్తూ ఉన్నారు, ద్రాక్షరసం పోస్తూ ఉన్నారు. విందు ప్రధానికి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఈ టైంకి ఇంకా పలానాది వచ్చేస్తుంది కదా, ఏది నాసిరకం ద్రాక్షరసం వచ్చేస్తుంది కదా అని మధ్యలో టేస్ట్ చేశాడు. రుచి చూస్తే ఇంకా ఫస్ట్ క్వాలిటీ ఏదైతే మెయింటైన్ చేస్తారో అదే ఇప్పుడు కూడా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అని పెళ్లి కొడుకుని పిలిచి
అబ్బాయి పెళ్ళికొడుకు మీ అమ్మా నాన్నలు గ్రేట్ అంటున్నాడు. మిగతా అమ్మా నాన్నల గురించి ఏమో కానీ మీ పెళ్ళి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇంకా అదే క్వాలిటీ ద్రాక్ష రసాన్ని అందిస్తున్నాడు అని అంటాడు. కానీ అసలు ఏం జరిగిందో తెలియదు, పని వారికి మాత్రమే తెలుసు. ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చినటువంటి పనివాళ్ళకే తెలుసు. యేసుప్రభు వారు పనివాళ్ళతో పెట్టుకున్నాడు చాలా సింపుల్గా. ఇంట గెలిచి రక్ష గెలువు పనివాళ్ళకి మాత్రమే తెలుసు. అబ్బాయిలు రండి, ఇప్పుడు అందరూ కాళ్ళు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి 6 రాతి బాణలు ఉన్నాయి. అవి 2 3 తుమ్ములు పట్టేటువంటి సైజులో ఉన్నాయి. అవి ఇప్పుడు ఖాళీ అయిపోయినాయి. అందరూ వచ్చేసారు, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, అవి ఖాళీ అయిపోయినాయి. మీరు ఏం చేస్తారంటే నింపండి మళ్ళీ. అంటే ఏంటి, ఇంకా అతిథులు వస్తారో వాళ్ళు కూడా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటారు అన్నట్టుగా ఉంది. కానీ క్రీస్తు ప్రభు వారు ఏ ఉద్దేశంతో చెప్పాడో వాళ్ళకి కూడా తెలియదు. పని వాళ్ళకి పెద్ద ఆయన చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. అంటే ఇంకా కొంచెం ఒక గ్లాసు వేసామంటే కిందకు ఒలిగిపోద్ది అనమాట, ఫుల్గా నింపేశారు. ఇప్పుడు మీరు గమనించి చూసినట్లయితే ఎసెన్స్ ఉంటుంది, ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ 2 చుక్కలు. మనం ఏది హల్వా చేసుకున్నాం అనుకోండి, లేకపోతే ఏమంటారు కేసరి ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, 2 చుక్కలు వేస్తాం, మొత్తం అంత బాటిల్ అంతా వేయం కదా. ఆ 2 చుక్కలతో చక్కగా అదంతా కూడా ఆ పైనాపిల్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ క్రీస్తు ప్రభువారు అలాంటిది ఏమైనా చేశాడా, జేబులో ఏమైనా పెట్టుకొని ఎసెన్స్ ఏమైనా పెట్టుకున్నాడా, దీంట్లో 2 చుక్కలు దాంట్లో 2 చుక్కలు దాంట్లో 2 చుక్కలు వేసేస్తే మొత్తం అంతా రాసి అయిపోవడానికి లేదు. అంచుల మట్టుకు నింపిరి. ఇంకా ఆ ఆలోచన కూడా రావడానికి వీల్లేదు. ఆ రకంగా క్రీస్తు ప్రభువారు అద్భుతాన్ని చేసి చూపించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి దాకా మన ఊళ్ళోనే తిరిగాడు కదా, ఇప్పుడు సడన్గా ఇలాంటి అద్భుతాన్ని చేస్తున్నాడు ఏమిటి, లేకపోతే అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు తన చెల్లెళ్ళు వీళ్ళంతా మన వాళ్ళనే కదా పెళ్ళి చేసుకున్నారు అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇలాంటి మాటలు మొదలైనవి. క్రీస్తు ప్రభువారు ఇన్ని రోజులు ఎందుకు మరి ఊరుకున్నాడు, 30 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలా ఈ పనులు చేయడానికి అని అంటే వాస్తవాన్ని కూడా మనం ఆలోచించాలి. ఏమిటి అంటే ఇంట్లో పెద్దవాడిగా పెద్ద కుమారుడిగా క్రీస్తు ప్రభువారు తర్వాత తోబుట్టువులు పుట్టారు మరియ గర్భంలో, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఒకానొక తమ్ముడు యాకోబు పత్రిక రాసినటువంటి వాడు యేసుక్రీస్తు తమ్ముడే. ఇలాగ కొన్ని వివరాలు మనకుంటాయి. ఇంకొక వివరం ఏమిటంటే అసలు ఇది ఎవరింట్లో పెళ్ళి, ఎవరో కాదు మరియ యొక్క తోబుట్టువు సలోమి అనేటువంటి ఆవిడ కొడుకు పెళ్ళి. ఆ కొడుకు కూడా ఎవరో కాదు, యోహాను. ఏది యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడు అనిపించుకున్నటువంటి ఆ యోహాను పెళ్ళి అని పెద్దలు చెబుతూ ఉంటారు, వివరాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ స్థానికంగా మామూలుగా జరుగుతున్నటువంటి ఒకనొక విశేషమైనటువంటి కార్యక్రమం. కానీ అది తరతరాలుగా 2000 సంవత్సరాలు అయినా కూడా మరచిపోలేనటువంటి సమయంగా సందర్భంగా అద్భుతంగా మరి రికార్డ్ అయ్యింది. క్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొదటి అద్భుతం. అక్కడ రాతి బాణలు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పెట్టినటువంటి ఆ రాతి బాణలు సాధారణంగా విందు సమయంలో ఏం చేస్తారంటే, మన దేశంలో చేతులు వాడతాం తినేటప్పుడు, చైనా వాళ్ళు పొలాలు వాడతారు కదా, అమెరికా ఇలాంటి పాశ్చాత్య దేశాల వాళ్ళు అయితే స్పూన్లు వాడతారు, ఫోక్ వాడతారు. ఈ రకంగా అలవాట్లు ఉంటాయి. మరి ఇక్కడ అరేబియా దేశాల్లో కానీ మన భారతదేశంలో కానీ చేతులే వాడతాం.
మనం ఒకసారి భోజనం చేయడానికి కూర్చున్నామంటే మధ్యలో ఇంకా చేతులు కడిగేటువంటి విధంగా ఉండదు. మన భోజన పద్ధతులు, తినే పద్ధతి కానీ అమరిక కానీ ఉండదు. కానీ అరేబియా దేశాల్లో ఏంటంటే మధ్య మధ్యలో చేతులు కడుక్కొని మళ్ళీ భోజనం దగ్గర కూర్చోవాలన్నట్టుగా వాళ్ళ తిండి వ్యవహారం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో పదే పదే చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. రాగానే బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కోవాలి. దుమ్ము ధూళి అదంతా కూడా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లోనైనా సరే మనం పల్లెటూరు వాతావరణం ఇటువంటివి చూసినప్పుడు తప్పకుండా బయట నుండి వచ్చినప్పుడు ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత చేతులు కడుక్కొని దాని తర్వాత భోజనం ప్రారంభించాక మధ్యలో కూడా మళ్ళీ చేతులు కడుగుతూ ఉంటారు. ఈ రకంగా ఎక్కువ నీళ్లు వాడకం అవసరం కాబట్టి రాతి బాణలు, పెద్ద పెద్ద రాతి బాణలు, అంటే మనకి ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటున్నాయి చూసారా, అలాంటి అంత పెద్దగా కాదు కానీ దాంట్లో 30 వంతులాగా సుమారు అంటే 100 లీటర్లు పట్టేటువంటి సైజులో రాతి బాణలు, రాతితో చేసినటువంటి డ్రమ్ములు 6 డ్రమ్ములు ఉన్నాయి. వాటన్నిటినీ మంచినీళ్ళతో నింపేయండి అని క్రీస్తు ప్రభు వారు చెప్పి ఆ రకంగా మరి నీళ్లను ద్రాక్షరసం చేయడం మనం చూస్తాం. క్రీస్తు ప్రభుని పరిచర్య ఈ విధంగా ఉంటే రోమా పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటలు దీనికి దానికి ఎక్కడ పొంతన ఉండదు. అవి వేరే వేరే విషయాలు. రోమీయులకు రాసినటువంటి ఆ మాటలు మరి మన పూర్వీకులు మనకు అందించారు. రోమా పత్రికలో 12వ అధ్యాయము 6 నుండి 16 వరకు ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే క్రీస్తు ప్రభువారుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆత్మీయమైనటువంటి అవగాహన ఎలా ఉండాలి అని అంటే మనలో ఐక్యతను ప్రకటించుకునేలాగున క్రీస్తును అర్థం చేసుకోవాలి. మనలో ఐక్యత లేదు అంటే క్రీస్తు మనలో లేడు అని అర్థం, లేకపోతే క్రీస్తులో మనం లేవని అర్థము. మనకు ఒక శరీరం ఉంది, మనం ఒక్కళ్ళమే. మన ఈ ఒక్క శరీరానికి చేతికి, ఈ చేతికి 5 వేళ్ళు, ఆ చేతికి 5 వేళ్ళు, ఈ కాలుకి 5 వేళ్ళు, కాలుకి 5 వేళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఈ రకంగా ఉంటూ ఉన్నాయి కదా. దేని పని అది చేసుకుంటూ ఉంటుంది. కుక్క చేసే పని గాడిద చేయకూడదు. ఏమవుతుంది? తన్నులు తింటుంది. కుక్క మొరగట్లేదని చెప్పేసి దొంగ పడ్డాడు కదా, ఇదేమిటి మొరగట్లేదని చెప్పేసి గాడిద గాండ్రిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరిని కొడతాడో డిస్టర్బెన్సు? కుక్క మొరిగిందంటే ఏమో అని గబుకున్న మెలుగు వచ్చి ఎవరైనా దొంగ పడ్డాడేమో అందుకని అరుగుతుందని అప్రమత్తతో ఇంటి యజమాని ప్రవర్తిస్తాడు. రాత్రిపూట మధ్యరాత్రిలో గాడిద అరిసింది, నిద్ర డిస్టర్బెన్సు. దొంగను చూసి అరిసిందని అనుకోవడానికి వీల్లేదు, అది కుక్క పని. కాబట్టి గాడిదకు దెబ్బలు తప్పవు. అలాగే శరీరంలో ఏ అవయవము ఏ పని నిమిత్తము దేవుడు నిర్మించాడో ఆ పని చేస్తూ ఉంటాయి, చేయాలి. చేతి వ్రేళ్ళు మనకు నేను ఊపిరిగా ముక్కుగా తయారవుతానంటే కుదరదు. వేళ్ల నుండి దేవుని యొక్క సృష్టి అలా విశేషంగా ఉంటుంది. పాముకు చెవులు ఉన్నట్లు పాముకు చెవులు ఉండవు, కానీ చెవులు లేకపోయినా శబ్దాన్ని గ్రహిస్తుంది. అదేలాగా గ్రద్దన గురించి చెప్పినప్పుడు వివరం చెప్తాను మీకు. సరే, పాము పొడ అది 2 నెలలకు ఒకసారి అలాగా అది పొడ వదిలించుకుంటూ ఉంటుంది. దాని యొక్క జీవితంలో అనేక సార్లు అలాగ పొడ మార్చుకుంటూ ఉంటుంది. క్రొత్త పొడ లోపల నుంచి పుడుతుంటుంది. ఆ పొర అంతా బయటదంతా కూడా వదిలిపెట్టేయాలి. ఎందుకు అని అంటే బయట నుండి వచ్చేటువంటి శబ్దాలు దాని శరీరానికి తాకుతాయి. చెవులు ఉండవు. శరీరంలో ఉన్నటువంటి నరనరాలు, కండరాలు ఆ శబ్దాన్ని గ్రహించేటువంటి అమరిక దాని బ్రెయిన్కి పెట్టాడు దేవుడు. ఆ శబ్దాలను బట్టి ఇది దేనికి సంబంధించిన శబ్దమో, ఎంత దూరం నుంచి ఈ శబ్దం వస్తుంది, ఈ రకంగా అంచనా వేసేస్తాయి. దేవుని యొక్క సృష్టి క్రమం ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మనకు చేతికి వ్రేళ్ళు ఇచ్చాడంటే లేదు నాకు ఇది బాగోలేదు నేను ముక్కుగా మారుతానంటే కుదరదు. వ్రేళ్ళు చేయవలసినటువంటి పని వ్రేళ్ళు చేయాలి.
గుండె చేయవలసినటువంటి గుండె చేయాలి. మనమందరము క్రైస్తవులము, నీకు ఒకటి చేతనవుతుంది, అదే చెయ్యి, ఇంకొకటి పని కూడా నేను చేస్తానని అనుకో. కొంతమంది చాలా బ్రహ్మాండంగా పాటలు పాడతారు, సువార్త గాయకులు. అలా అని చెప్పేసి నాకు బాగా పలుకుబడి వచ్చేసింది, అందరూ నాకు ఎంతోమంది ప్రతి ఊళ్ళో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అది ఇది అని చెప్పేసి పాటలతో పాటుగా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు చాలామంది. అలా చేసినటువంటి వాళ్ళు నిలబడలేదు, వాళ్ళ ప్రసంగాలు నిలబడలేదు. ఎందుకు వచ్చిన గొడవ? నీకు పాడేటువంటి తలాంతి ఇచ్చాడు, పాడి దేవుణ్ణి మహింపరచు. లేదు, జనాలు ఇంతమంది పోగొతున్నారు, వీళ్ళకి ప్రసంగాలు కూడా చేసేయాలి అని చాలామంది తయారయ్యారు, కానీ దాదాపు 190 మంది ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఎవరు ఏది చేయాలో అది మాత్రమే చేయాలి. చర్చిలో పాస్టర్లు ఏం చేయాలో పాస్టర్ మట్టుకే చేయనివ్వాలి. ఏమో చేయనిస్తారా? ఏమో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఎవరు ఏది చేయాలో అది చేయాలి. అదే ఇక్కడ ఆయన ఈ పౌలు యొక్క బాధ రోమ సంఘంతో చెబుతూ ఉన్నాడు. మనమందరం క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్నాం, ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. నీకు ఇది చేతనవుతుంది అది చెయ్యి, నీకు ఇది చేతనవుతుంది అది చెయ్యి. తర్వాత నేను దీనికంటే గొప్ప, దానికంటే గొప్ప అని కూడా అనకూడదు. అంతా ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఏది కూడా దేనికి గొప్ప అని కూడా భేదాలు రాకూడదు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచయ అయితే పరిచర్యలోను, బోధించుటైతే బోధించుటలోను, హెచ్చరించుటైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని చేయవలను. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. ఇలాగా కొన్ని వివరాలు ఇచ్చాడు. ఎందుకు అని అంటే, అందరికీ అన్నీ చేయడం కుదరదు, కొందరికి అన్నీ చేయడం కూడా కుదరదు. కొందరికి కొన్ని ఎక్కువ చేయగలరేమో, కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి చేయగలరు. అది గుర్తుంచుకోవాలి. మనము ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కొక్కటి చేయగలము. అది మట్టుకు చెయ్యి, దేవుని స్తుతించు, ఘనపరచు. దేవుని యేసుక్రీస్తు యొక్క అవయవము, పలానా అవయవంలాగా ఉన్నాను నేను అని నువ్వు గుర్తించగలగాలి, ప్రవర్తించగలగాలి. అప్పుడే క్రీస్తు యొక్క సంఘం మనగలుగుతుంది, మనుగడ కలిగి ఉంటుంది, అభివృద్ధిలోనికి వస్తూ ఉంది. అలా కాకుండా నేను గొప్ప అని చెప్పేసి ఒకరికొకరు వేరుపడిపోతే, అపోలో గొప్ప, పౌలు గొప్ప, బర్నబా గొప్ప, ఫ్యాన్స్ అప్పుడే తయారైపోయారు అక్కడ. ఈ రోజుల్లో మనకి హైదరాబాద్లో ఉన్నారు కదా, బోల్డ్ మంది సువార్థికులు, ఫ్యాన్స్, బౌన్సర్స్ ఉంటారు. మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి కలవడానికి కూడా ఉండదు. ఎందుకు వస్తున్నావు ఏంటి అని ఆపేస్తారు దూరంగానే, 20 మీటర్ల దూరంలోనే ఆపేస్తారు మనల్ని. ఏంటి సంగతి, ఏం చెప్పాలి, ఏమైనా ఎందుకు కలుగుతున్నావు అని అడుగుతారు. ఫ్యాన్స్ ఆ రోజుల్లోనే తయారయ్యారు. అపోలోకి ఫ్యాన్స్, పౌలుకు ఫ్యాన్స్, బర్నబాకు ఫ్యాన్స్, కేఫా పేతురుకి ఫ్యాన్స్. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? పౌలు అంటూ ఉన్నాడు కదా, మీకు ఎవరు కావాలి? పౌలు కావాలా? అపోలో కావాలా? పేతురు కావాలా? బర్నబా కావాలా? ఏంటి ఎవరు కావాలి మీకు? అసలైన వాడిని వదిలేస్తారు, యేసు ప్రభువుని వదిలేస్తారు. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఏంటి, అంతకుముందు చెన్నైలో ఉండి ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడికి రాగానే సభలు ఇప్పులన్నీ ఫ్లెక్సీలు కనబడతా ఉండేవి, మనుషుల బొమ్మలే కనబడతాయి. క్రీస్తు సువార్త సభలు అంటే యేసుక్రీస్తు బొమ్మలు ఏమైనా కనబడతాయని చూస్తూ ఉండేవాడిని, ఎక్కడ కనబడేవి కాదు. ఆ సభలో ప్రసంగికులు ఎవరో వాళ్ళ ఫోటోలే ఉంటాయి. ఈ రకంగా ఉంటుంది మన ఆలోచన, మన యొక్క పనితీరు. క్రీస్తు ప్రభుని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి చూస్తూ ఉంటాం.
క్రీస్తు యొక్క అవయవులుగా మనం ఉంటూ ఉన్నాము. మన పని ఏది, మనకు ఈ పని దేవుడు అప్పచెప్పి దీంట్లో నాకు ప్రత్యేకత ఉన్నది, అది మట్టుకే చెయ్యి. ఇంకొక దాంట్లో తలదూర్చకు, గత్తర చేయకు, గలిబిలి చేయకు. మనం చేసే పని ఇదే అన్నట్లుగా ఉంది ఈ రోజుల్లో. ఇక్కడ కాదు, ఎక్కడైనా కానీ మన పరిధి ఏమిటి, మన స్థితి ఏమిటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిధి ఏమిటి, యేసుక్రీస్తు యొక్క స్థితి ఏమిటి తల్లికి కూడా తెలియదు. కుటుంబంలో పెద్దగా ఉన్నాడు, తండ్రి చనిపోయాడు, బాధ్యత అంతా తమ్ముళ్ళు చెల్లెళ్ళ బాధ్యత యేసు ప్రభువారు తీసుకుంటున్నాడు. ఇంకా అలవాటు అయిపోయింది తల్లి మరియకు. ఏదైనా అవసరం అయితే వెంటనే కొడుక్కి క్రీస్తు ప్రభువారికి చెప్పేస్తుంది. ఆ రకంగా మామూలుగా చెప్పింది, చూడబ్బా ఇలా అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు మన పెళ్ళిలో ద్రాక్షరాసం అయిపోయింది, ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్తుంది. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో మరియకు తెలుసు. వచ్చింది, చెప్పింది. వాళ్ళకి వీళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ అది విశేషమైనటువంటి వ్యవహారంగా మారిపోయింది. ఏదో మామూలుగా చెప్పింది కానీ ఈ అద్భుతం చేయరా బాబు అన్నట్లుగా చెప్పలేదుగా. తెలీదు, ఆవిడకి తెలియదు, క్రీస్తు యొక్క మహాత్మ్యం తెలీదు. కొన్ని రోజుల క్రితమే యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న సందర్భం కానీ, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లు కానీ ఇవేమీ ఆవిడకి ఏం అవగాహన లేదు, తెలియదు. మామూలుగా చెప్పింది, ఈ కొరత చూడు, ఎలా ఏం చేస్తావో ఏర్పాట్లు చూడు అన్నట్లుగా చెప్పింది. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, ఎవరెవరికి ఏది ఇచ్చారో దాన్ని మనం పట్టించుకోవాలి తప్ప ఇవన్నీ చెబుతూ మనకి ఇక్కడ కావాల్సినటువంటి వచనాలు 13వ వచనం 15వ వచనం మనకి ఇక్కడ సందర్భానికి ఎక్కువగా వాడుకోవచ్చు. 13వ వచనం ఏమిటి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ అతిథులు వచ్చారు పెళ్ళిలో, ఆతిథ్యం ఇవ్వాలి కానీ కుదరని పరిస్థితి. అక్కడ ఒకటి మనకు వచ్చేసింది. మళ్ళీ 15వ వచనంలో చూడండి, చాలు, సంతోషించు వారితో సంతోషించుడి. క్రీస్తు ప్రభు వారు ఆ పెళ్లి విందులో ఉన్నటువంటి అందరితో పాటు ఈయన కూడా సంతోషిస్తున్నాడు. లేదు, నేను దేవునికి పరిచర్యలో ఉన్నాను, సన్యాసిగా ఉన్నాను, ఊరూరు తిరగాలి, నేను ఇలాంటి పెళ్ళిళ్ళు ఇటువంటి వాటిలో ఎందుకు అనవసరంగా నన్ను కలుపుకుంటారు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వలే. కలిసిపోయాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. వాళ్ళ బంధుమిత్రుల యొక్క పెళ్ళి అది. అక్కడ ఇప్పుడు కొరత ఏర్పడింది, దాన్ని సంతోషంగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మొన్న సందర్భంలో చెప్పాను, నీ పేరు ఏమిటనంటే నా పేరు క్రైస్తవుడని చెప్పుకోవాలని. నీ పేరు ఏంటంటే నా పేరు క్రైస్తవుడని చెప్పుకోవాలి. సరే, వదిలేయండి. ఇక్కడ ఆ రోజుల్లో క్రైస్తవులని ఒకరికొకరు ఏ విధంగా పిలుచుకునేవారు అనేటువంటిది ఆలోచించినట్టయితే, ఒకటి పరిశుద్ధులు. ఆ తొలితరం క్రైస్తవులు విశ్వాసులు వాళ్ళని ఒకరికొకరు ఏమని పిలుచుకునేవాళ్ళు అంటే పరిశుద్ధులు అని పిలుచుకునేవారు, సెయింట్స్. అంటే ఈ పాప సహితమైనటువంటి ఈ లోకంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి వారముగా, ప్రత్యేకించబడినటువంటి వారముగా, మేము ఆ కళంకంలోనికి ఇక వెళ్ళనటువంటి వారముగా మేము పరిశుద్ధులము అన్నట్లుగా వాళ్ళు భావించి ఆ విధంగానే పిలుచుకునేవారు. కాబట్టి అంటే సంఘ సభ్యులు అనుకుందాం మనం. ఇక్కడ సంఘ సభ్యుల అవసరములలో పాలు పొందుచు, కానా వివాహములో అవసరంలో ద్రాక్షరసం విషయంలో పాలు పొందుచు, శ్రద్ధగా
ఆతిథ్యమిచ్చుచుండుడి. ఆతిథ్యం ఇవ్వాలి. అతిథి దేవో భవ. మన దేశంలో మాట కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం ఇది. అతిథులను గౌరవించడం, దేవుడితో సమానంగా ఎంచడము. ఆ రకంగా మరి అతిథులు, ఈ పెళ్లి సందర్భంగా వచ్చినటువంటి అతిథులకు సంతోషంగా వాళ్ళు విందు ఆరగించి సాగనంపేలాగా ఉండాలి. వచ్చినటువంటి వాళ్ళకి సంతోషంగా విందు అందించేలాగా లేదు ఇప్పుడు పరిస్థితి. ద్రాక్షరసం కాస్త అయిపోయింది. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇప్పుడు ఏం చేయాలి? ద్రాక్షరసం లేదు, ఏం చేయాలి? యేసు ప్రభువుని పిలవాలి, క్రీస్తు మీద ఆధారపడాలి. ఆ రకంగా మరి ఈ మాట మనం గ్రహించవచ్చు. 15వ వచనంలో సంతోషించు వారితో సంతోషించుడి. కాబట్టి చాలాసార్లు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఎవరు సంతోషించాలి, ఎవరు సంతోషించకూడదు, ఎవరు సినిమాలు తీయాలి, ఎవరు సినిమాలు చూడాలి, ఎవరు సినిమాలు చూడకూడదు, ఎవరు సినిమాలు చూడాలి, ఇవన్నీ మనకు మనం గీసుకున్నటువంటి గీతలు. సినిమా చూసేవాడు చెడ్డోడు, సినిమా చూడనివాడు మంచోడు, తాగేవాడు చెడ్డోడు, తాగనివాడు మంచోడు. మనం గీసుకున్న గిరులు ఇవి. తాగిన వాళ్ళందరూ, తాగకుండా ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళ, సినిమా చూసేవాళ్ళందరూ చెడ్డోళ్ళ. మనకు మనం గీసుకున్న గిరులు ఇవి. కాబట్టి పలానా గుంపుతో కలవకుండా నిన్ను నువ్వు మెయింటైన్ చేసుకో అన్నట్లుగా ఉంటుంది లోకం తీరు. ఒకవేళ దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి పలానా విందు వినోదాలకు హాజరవ్వకూడదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, సంతోషించు వారితో సంతోషించుడి. క్రీస్తు ప్రభు వారు అక్కడ పెళ్ళికి వెళ్ళడం వలన మేలు జరిగింది. సంతోషించే వారి మధ్య ఒక సన్యాసి వెళ్ళాడు, మేలు జరిగింది. సంతోషించు వారితో సంతోషించుడి. మనకు మనం గిరిగీసుకొని ఆ గుంపుకు చెందినటువంటి వాళ్ళము కాదు, ఈ గుంపుకు చెందినటువంటి వాళ్ళము కాదు. క్రీస్తు ప్రభు వారు తాగుబోతుల మధ్య కూర్చొని తింటా కూర్చుంటే నచ్చేది కాదు. పాపుల మధ్య, సుంకరుల మధ్య ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసేటువంటి వసూలు రాజాలు వాళ్ళందరూ కూర్చున్న చోట ఈయన కూడా కూర్చొని సంతోషంగా వాళ్ళతో పాటు తింటూ ఉండేవాడు. నచ్చదు. కాబట్టి అసలు గురువిందులాగా మన నీతి ఉంటుంది, గురువింద పూసులాగా. మనల్ని మనం ఏదో నీతిమంతులు అనుకుంటూ ఉంటాం. ఆ గుంపుకు చెందినటువంటి వాళ్ళం కాదు మనం అనుకుంటాం. ఆ గుంపు నీచమైనటువంటి గుంపు, పనికిమాలిన గుంపు, అందులోకి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటాం. మరి క్రీస్తు ప్రభు గారు ఎక్కడ పడితే ఎక్కడ కనబడుతున్నాడు అర్థం కాదు. సంతోషించు వారితో సంతోషించుడి. ఆ విధంగా క్రీస్తు ప్రభు వారు కానా వివాహంలో చేసినటువంటి ఈ అద్భుతం వెనుక ఇన్ని రకాల పాఠాలు ఉన్నాయి, ఇన్ని రకాల మరి ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా గ్రహించి, దీనిలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి మనము మేలైనటువంటి విశ్వాస యాత్రను కొనసాగించాలి. మరి సమీపముగా, దగ్గరగా ఆయనతో ఉండేలాగున మన మరి ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఉండాలి. అంతేగాని మన తెలివి తక్కువతనంతో ఇంకోలాగా మన నీతిని మనము గొప్పగా ఎంచుకొని మనకంటే గొప్పవాడు లేడని అనుకోవడము, లేకపోతే మనకంటే నిజాయితీ పద్ధతి గలవాడు ఇంకొకడు లేడు అని అనుకోవడం, ఇవన్నీ ప్రక్కన పెట్టాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఆ విధంగా క్రీస్తు ప్రభు వారు చేసినట్లుగా మనము కూడా మొదటిగా మన ఇంటిని చక్కబెడదాం, ఆ తర్వాత రాజ్యాన్ని చక్కబెడదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.